గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణిస్తూ వివిధములైనటువంటి ప్రళయముల గురించి వర్ణించి చెప్పారు. ఏతాః కురు శ్రేష్ఠ జగద్విధాతుః నారాయణస్యాఖిల సత్వధామ్నః లీలాకథాస్తే కథితాః సమాసతః కార్త్స్న్యేన నాజోప్యభిధాతుమీశః. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ రకంగా నీకు లోకాలను నడిపించేటువంటి ఆ శ్రీహరి యొక్క దివ్యమైన లక్షణములను గురించి స్వరూపాన్ని గురించి నీకు వర్ణించి చెప్పాను. సమస్తమైన శక్తికి, ఈ జగత్తులో ఉన్న శక్తి అంతటికీ ఆధారభూతుడు నివాసభూతుడు అయిన ఆ శ్రీహరి యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెప్పానయ్యా. లీలామానుష విగ్రహధారి ఆయన ఎన్నో రకములైనటువంటి అవతారములను ధరించి ఈ భూమి మీద ఉండేటువంటి పాపరాశులను నశింపజేసేటువంటి మహానుభావుడు ఆయన. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి వాడు. ఆయన లీలల గురించి వర్ణించటం ఎవరి వల్ల కాదు, నా శక్తి కొలది నేను చెప్పాను సంక్షిప్తంగా. సంపూర్ణంగా వర్ణించి చెప్పటానికి ఆ విధాత కూడా అసమర్థుడే, బ్రహ్మగారు కూడా ఆ పని చేయలేరు అని చెబుతూ సంసార సింధుమతి దుస్తరముత్తి తీర్షో నాణ్యప్లవో భగవతః పురుషోత్తమస్య లీలాకథారస నిషేవణమంతరేణ పుంసో భవేత్ వివిధ దుఃఖదవార్దితస్య. ఈ సంసార దుఃఖం అనేటువంటిది ఈ మానవుణ్ణి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఏడిపిస్తూ ఉంటుంది. ఎలాగా అంటే కారు చిచ్చులాగా. కారు చిచ్చు అరణ్యాన్ని ఏ విధంగానైతే దహించేస్తుందో అలాగే ఈ సంసారంలో వచ్చే అనేక రకములైనటువంటి సమస్యలన్నీ ఈ మానవునకు సరైన జ్ఞానం లేకపోవటం వల్ల విపరీతంగా పరిణమించి ఏడిపిస్తూ ఉంటాయి. అలాంటి వారు ఉద్ధరింపబడాలంటే ఎలాగా అంటే లీలామానుష విగ్రహధారి అయినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి చక్కని కథలను, వృత్తాంతములను శ్రవణం చేయటం, పఠించటం, వినిపించటం, చర్చించటం, వీటి వల్లనే ఆ కారు చిచ్చు నుంచి బయటపడతారు. ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటటానికి ఆధారభూతమైనటువంటి నావ ఎవరు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదములే. ఆ పాదద్వయమే మనకు నావవలే ఈ భవసాగరాన్ని దాటటానికి సహకరిస్తుంది. అంతకు మించి వేరొక మార్గం అనేది లేదు. ఆ భగవంతుని యొక్క లీలామృతం అనేటువంటి దివ్యమైన పానీయాన్ని గ్రోలాలి, చక్కగా పానం చెయ్యాలి. మధురమైన పానీయాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఎంత తృప్తిగా ఉంటుందో ఆ పరమాత్ముని యొక్క దివ్య చరిత్రను వింటూ అలా అనుభవించాలి. అప్పుడు మనం ఈ భవసాగరం నుంచి బయటపడతాము అని చెబుతూ పురాణ సంహితామేతాం ఋషిర్నారాయణో వ్యయః నారదాయ పురాప్రాహ కృష్ణద్వైపాయనాయ సహ. ఈ భాగవత పురాణాన్ని పూర్వము దేవర్షి అయినటువంటి ఆ నారాయణ మహర్షి, విష్ణువంశ సంభూతుడైనటువంటి నారాయణ ఋషి నారద మహర్షికి ఉపదేశించారు.
ఆ తరువాత ఆ నారద మహర్షి భాగవత పురాణాన్ని వ్యాసుల వారికి అంటే మా తండ్రి గారికి ఉపదేశించారు. నారదాయ పురాప్రాహ కృష్ణద్వైపాయనాయ సహ. వ్యాసుల వారికి ఉపదేశించిందేమో నారద మహర్షి. ఆ వ్యాసుల వారు అందరికీ నాకు ఉపదేశించారు. సవై మహ్యం మహారాజ భగవాన్ బాదరాయణ ఇమాం భాగవతీం ప్రీతః సంహితాం వేద సంహితాం. నారద మహర్షి దగ్గర నుంచి తాను తెలుసుకున్నటువంటి ఈ పురాణాన్ని, భాగవత పురాణాన్ని వ్యాస మహర్షి నాకు ఉపదేశించారు. ఎలాంటిది భాగవతము అంటే వేదంతో సమానమైనది, వేదతుల్యమైనటువంటిది ఈ భాగవత పురాణము. భారత సంహిత అంటున్నారు, అంటే వేదాన్ని సంహిత అని పిలుస్తారు. ఆ సంహిత వలె ఈ భాగవతం కూడా సంహిత, పురాణ సంహిత. దీన్ని నాకు వ్యాసుల వారు ఉపదేశించారు అని వర్ణించి చెప్పి, ఏతాం వక్ష్యతి అసౌ సూతః ఋషిభ్యో నైమిషాలయే దీర్ఘసత్రే కురు శ్రేష్ఠ సంపృష్టః శౌనకాదిభిః. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ భాగవతం అనేటువంటి వేద సంహితమైన పురాణాన్ని సూత మహర్షి నైమిషారణ్యంలో సత్రయాగాన్ని నిర్వహించబోయేటువంటి శౌనకాది మహర్షులందరికీ ఉపదేశిస్తారు అని వర్ణించి చెబుతున్నారు. ఆ శౌనకాది మహర్షులందరూ కోరితే వారి కోరిక మేరకు సూత మహర్షి కూడా ఈ భాగవతాన్ని వారందరికీ ఉపదేశిస్తారు అని చెప్పారు. ఇక్కడితో మనం ద్వాదశ స్కంధంలో 4వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 5వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ శుక ఉవాచ అత్రానువర్ణ్యతే భీక్ష్ణం విశ్వాత్మా భగవాన్ హరి యస్య ప్రసాదజో బ్రహ్మ రుద్రః క్రోధ సముద్భవః. స్వామి యొక్క ఆనందం నుంచి, హర్షం నుంచి ఉద్భవించినటువంటి వారు బ్రహ్మగారైతే, ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క క్రోధము నుంచి ఉద్భవించినటువంటి వారు రుద్రస్వరూపము. ఈ భాగవతంలో ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యమైన లీలలు, గొప్పతనాలన్నీ మరీ మరీ మాటిమాటికి మరలా మరలా వర్ణించబడ్డాయి. త్వంతు రాజన్ మరిష్యేతి పశుబుద్ధిమిమాం జహి నజాతః ప్రాగభూతోద్య దేహవత్వం ననంక్ష్యసి. కాబట్టి ఓ పరీక్షిన్ మహారాజా, ఈ భాగవత పురాణాన్ని నీవు శ్రవణం చేసిన తరువాత నీ మోహం అంతా నశించిపోయింది. అందువల్ల నీకేదో మరణం వస్తోంది, అయ్యో నేను మరణిస్తున్నానని నువ్వు దుఃఖపడద్దు అని చెబుతున్నారు. ఇది చాలా విశేషమైనటువంటి తత్వం. భాగవతం శ్రవణం చేసిన తర్వాత దేహాభిమానం సంపూర్ణంగా పోతుంది. ఎందువల్లంటే నేను అనేది దేహం కాదు, ఆత్మస్వరూపం అనేది భగవత్ స్వరూపమే. భగవంతుడే అంతటా వ్యాపించున్నాడు. దేహం అనేది నశిస్తూ ఉంటుంది, మళ్ళీ జీవుడు దేహాన్ని ధరిస్తూ ఉంటాడు. అంతేగాని ఆ జీవుడు కూడా భగవంతుని యొక్క అంశయే. అందువల్ల ఈ దేహం నశిస్తోంది, కొత్త దేహం వస్తోంది, ఈ చావు పుట్టుకల గురించి ఆలోచించడం అనేది అజ్ఞానము. మరణం అనేది ఈ దేహానికే తప్ప ఆత్మకు లేదయ్యా. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు దుఃఖపడడు, మరణాన్ని తలుచుకుని దుఃఖపడడు. ఎందుకంటే మరణం అనేది లేదు, నేను అనేటువంటి దానికి మరణం అనేది లేదు. ఈ దేహాదులు పతనమైపోవటాన్నే ఏదో నేను నశించిపోతున్నాను అని అజ్ఞానంతో బాధపడడమే తప్ప అంతా పరమాత్మ స్వరూపం తప్ప వేరొకటి కాదు. అందువల్ల ఆ మోహబుద్ధిని విడిచిపెట్టు. భాగవత శ్రవణం వల్ల కలిగేటువంటి గొప్ప జ్ఞానం ఇదే. దేహము ఆత్మ ఈ రెండు ఒకటే అనేటువంటి బుద్ధి అజ్ఞానం వల్లే కలుగుతోంది. ఆ బుద్ధి దేనివల్ల కలుగుతోంది అంటే ఈ మనస్సు చేసేటువంటి విచిత్రం అది. నేను పుడుతున్నాను, నేను మరణిస్తున్నాను అనుకోవటం పొరపాటు. దేహమే నశిస్తోంది, మళ్ళీ జీవుడు కొత్త దేహాన్ని స్వీకరిస్తున్నాడు. అది జీర్ణమైపోయినటువంటి వస్త్రాన్ని విడిచిపెట్టడమే తప్ప ఆత్మ అనేది ఏనాటికి నాశము కాదు. నువ్వు అనేటువంటిది ఏనాటికి నాశము లేనిది. నీకేదో మరణం వస్తోందనేటువంటి భ్రాంతి నీకొద్దు.
న భవిష్యసి భూత్వా త్వం పుత్రపౌత్రాది రూపవాన్ బీజాంకురవద్దేహాదేహ వ్యతిరిక్తో యథా నలః. ఒక విత్తనం నుంచి మొలక వస్తుంది, ఆ మొలక నుంచి మళ్ళీ విత్తనం వస్తూ ఉంటుంది. అలాగే ఒక దేహం నుంచి మరో దేహం అనేటువంటిది వస్తుంది. కానీ ఆత్మస్వరూపుడవైనటువంటి నీవు ఎవరి నుంచి ఉత్పన్నం కాలేదు. అగ్ని కంటే కర్ర ఎప్పుడూ వేరైనదే. ఎందువల్లంటే ఆ కర్ర నశించినా కూడా అగ్నికి నాశం అనేది లేదు. ఆ కర్ర అనేది నశించిపోతుంది, దండము, కానీ అగ్నికి నాశనం ఉన్నదా? లేదు. కాబట్టి దండం నుంచి అగ్ని ఎప్పుడూ విలక్షణమైనదే. ఈ దేహం కన్నా ఆత్మస్వరూపం అనేది ఎప్పుడూ విలక్షణమైనదే, దానికి నాశం అంటూ లేదు. అదే నీ స్వస్వరూపము. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకో. తక్షకుడు కాటు వేస్తే నేను మరణిస్తున్నాను అనుకోవటం పొరపాటు. దేహం అనేది అశాశ్వతమైనది, ఎప్పటికైనా పోయేదే. దానికి నీ స్వస్వరూపానికి సంబంధమే లేదు. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో. భాగవతాన్ని పఠించటం వల్ల, శ్రవణం చేయటం వల్ల అటువంటి ఉత్తమమైన జ్ఞానం కలుగుతుంది. దానివల్ల మరణం అనేది తృణప్రాయమవుతుంది. భగవంతుణ్ణి పొందటం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అందుకనేగా ఇంతగా వర్ణించి చెప్పాను నేను. స్వప్నే యథా శిరచ్ఛేదం పంచత్వాదాత్మన స్వయం యస్మాత్ పశ్యతి దేహస్య తత ఆత్మా హ్యజోమరః. కలలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి అతని శిరస్సు ఛేదింపబడినట్లుగా కనిపిస్తుంది, మరణించినట్లుగా కనిపిస్తుంది. లేచిన తర్వాత అది నిజమవుతోందా? అది అసత్యమే అవుతోంది. మేలుకున్న తర్వాత కలలో వచ్చినటువంటి తన మరణం ఏ విధంగానైతే అసత్యమవుతోందో, అలాగే ఈ జాగ్రత్త అవస్థలో కూడా మరణించినట్లుగా కనిపించేటువంటి ఈ పరిణామం ఏదైతే ఉందో అది దేహానికి సంబంధించింది అంతే తప్ప నేను అనబడేటువంటి ఆత్మకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. నేనెవరి చేతనో చంపబడుతున్నాను, నేనెవరినో చంపుతున్నాను, ఈ భావన తప్పు. చంపబడేది, చంపేది అంతా ఒకటే. అదంతా పరమాత్మ స్వరూపమే తప్ప వేరొకటి కాదు. అసలు ఆత్మకు జన్మ లేదు, మరణము లేదు. అందువల్ల నిన్ను నువ్వు తరచి చూసుకుంటే నువ్వు సాక్షాత్తు భగవత్ స్వరూపుడవు. పరమాత్మ స్వరూపమే ఈ జగత్తంతా, నీవు కూడా అందులో భాగమే. కాబట్టి పోయేటువంటి ఈ దేహము నేను అని భ్రాంతి పడడం అనేటువంటిది విడిచిపెట్టు. అప్పుడు మనశ్శాంతి కలుగుతుంది, పరమాత్మ మీద దృష్టి కుదురుతుంది. ఘటే భిన్నే యథా ఆకాశ ఆకాశస్యాద్యథా పుర ఏవం దేహే మృతే జీవో బ్రహ్మ సంపద్యతే పునః. ఒక కుండ ఉత్పన్నమవటానికి ముందు ఉండేది ఏమిటి అంటే ఆకాశ స్వరూపం. అదేవిధంగా ఆ కుండ పగిలిపోయిన తర్వాత ఉండేది ఆకాశ స్వరూపం. అంటే ఒక ఘటము పుట్టడానికి ముందు, ఆ ఘటము భిన్నమైపోయిన తర్వాత శాశ్వతంగా నిత్యంగా ఉండేది ఆకాశం ఎలాగైతే అవుతుందో, అలాగే ఈ దేహం అనేది పుట్టడానికి ముందు, ఆ దేహం అనేది పడిపోయిన తర్వాత ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఏమిటి అంటే ఆ పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మను పొందవలసినటువంటి జీవుడు తాను సాక్షాత్తు పరమాత్మ అంశయే అని తెలుసుకుని మనస్సుని నియంత్రించి ఆ పరమాత్మలోనే లీనమైపోతాడు. కాబట్టి ఈ దేహం అనేది నేను అనేటువంటి భ్రాంతిని విడిచిపెట్టు. నువ్వనేది పరమాత్మకు సంబంధించినటువంటి స్వరూపం అనేది తెలుసుకో. అప్పుడు బుద్భుతప్రాయమైనటువంటి ఈ పుట్టుక కోసమో మరణం కోసమో దుఃఖించటం అనేది ఉండదు. అదే పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం. ఇది అందరికీ ఉపయోగించేటువంటి అమృతతుల్యమైన విషయం. దీన్ని బాగా జీర్ణం చేసుకుంటే ఈ దేహం మీద ఉండేటువంటి ప్రేమ కాస్త నశిస్తుంది. నశించినప్పుడు మరణం పట్ల భయమే పోతుంది. అది కలిగినప్పుడే ముక్తులవుతారు. ఇదే పరమాత్మని పొందడానికి ముఖ్యమైనటువంటి సారము అని చక్కగా వర్ణించి చెప్తున్నారు. మనసృజతి వైదేహాన్ గుణాన్ కర్మాణి చాత్మనః తన్మనసృజతే మాయా తతో జీవస్య సంసృతి.
ఈ జీవునకు ఈ సంసారంతో సంబంధం ఎలా కలుగుతోంది అంటే అజ్ఞానం వల్ల కలుగుతోంది. జీవుడు తెలుసుకోవాలి తాను పరమాత్మకి సంబంధించిన వాడినని తెలుసుకోవాలి. మరి ఆ సంసారంతో జీవునకు సంబంధం దేని వల్ల కలుగుతోందంటే మనస్సు వల్ల కలుగుతోంది. ఈ మనస్సే ఈ జీవుణ్ణి భ్రాంతికి లోను చేస్తోంది. ఈ జీవునకు దేహాదులను, ఇంద్రియాదులను, విషయాలను, వాటి సుఖాలను, వీటిలన్నిటినీ కలిగించేటువంటిది మనస్సే. ఆ మనస్సే అజ్ఞానానికి కూడా మూలమవుతోంది. అది తెలుసుకోవాలి. స్నేహాధిష్టాన వర్త్యగ్ని సంయోగో యావదీయతే తతో దీపస్య దీపత్వం ఏవం దేహకృతో భవః రజస్సత్వతమో వృత్యా జాయతేధ వినశ్యతి. ఒక దీపం వెలగాలంటే కావలసినటువంటి సామగ్రి ఏమిటి? వత్తి కావాలి, నూనె కావాలి, ఒక పాత్ర కావాలి, అలాగే అగ్ని కూడా ఉండాలి. వీటన్నిటి కలయిక ఉన్నంత వరకు దీపం అనేది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇందులో మరి దీన్ని మన జీవితంలో అన్వయించుకుంటే నూనె ఏమిటి అంటే మనం చేసేటువంటి కర్మలే నూనెలు. అలాగే ఈ కర్మలను చేయించేటువంటి ఏదైతే మనస్సున్నదో అదే ప్రమిద, పాత్ర. మరి ఒత్తి ఏమిటి అంటే కర్మలను చేసేటువంటి ఈ దేహమే. మరి దానికి ఉన్న అగ్ని ఏమిటి అంటే దేహం మీద మనకున్నటువంటి అభిమానమే. ఈ రకంగా ఈ జనన మరణ చక్రం అనేటువంటిది ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఈ సంసారాన్ని నడిపించేటువంటి ఉపాధులు ఏమిటి అంటే సత్వరజస్తమో గుణములు అనేటువంటి త్రిగుణములే ఈ సంసారానికి ఆధారభూతమై నడిపిస్తూ ఉంటాయి. నత్రాత్మా స్వయం జ్యోతి యో వ్యక్తావ్యక్తయో పరః ఆకాశ ఇవ చాధారో ధ్రువో అనంతోపమస్తతః. కానీ ఆత్మస్వరూపం మాత్రం వీటన్నిటికన్నా విలక్షణమైనటువంటిది. ఆత్మకు నాశనం అనేటువంటిది లేనే లేదు. అది కార్యకారణములకు అతీతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది. ఆకాశాన్ని మనం దేంతో అన్నా పోల్చగలమా? అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశాన్ని, గగనం గగనాకారం. ఆ ఆకాశానికి పోలిక చెప్పడానికి వేరొకటి లేదు. ఆ ఆకాశంలాగా సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపాన్ని కూడా పోలిక పట్టి చెప్పడానికి ఈ సృష్టిలో వేరొకటి లేదు. ఆత్మ అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి అది ఒక్కటే అనేక రకాలుగా గోచరిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ భిన్నత్వాన్ని చూచి ఆ మాయలో పడితే మనస్సు విషయాలకు అధీనమై తద్వారా కర్మబంధాలన్నీ అంటుకుంటాయి. ఒకవేళ ఆ విషయాన్ని వివేకంతో గనక జాగ్రత్తగా పరిశీలించి అంతా పరమాత్మ స్వరూపమే, ఇదంతా వేరుగా కనిపిస్తున్నా ఇందులో ఉన్న సారం పరమాత్మే అని గనక తెలుసుకోగలిగినట్లయితే అదే మోక్షము అని సారాంశం చెప్పేశారు. అంటే ఈ సందర్భంలో పరీక్షిన్ మహారాజునకు తక్షకుడనేటువంటి ఒక విషసర్పం వల్ల బ్రాహ్మణ శాపంతో అది రాసిపెట్టున్నది. ఆ మరణ భయం అనే దాన్ని దాటి పరమాత్మతత్వాన్ని తెలుసుకుని స్వల్పకాలంలోనే పరీక్షిన్ మహారాజు ముక్తుడవ్వాలి. జ్ఞాని అయ్యి అంటే ఈ భాగవతాన్ని శ్రవణం చేయటం తప్ప వేరొక మార్గం అనేదే లేదు. అందువల్ల అటువంటి బ్రహ్మతత్వజ్ఞానాన్ని చక్కగా తెలియజేసేటువంటి శ్రీమద్భాగవత సారాన్ని చక్కగా సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు వినిపించారు. ఏవమాత్మానమాత్మస్థం ఆత్మనైవామృష ప్రభో బుద్ధ్యానుమాన గర్భిణ్యా వాసుదేవాను చింతయ. కాబట్టి ఇలాంటి వివేక బుద్ధితో నీవు ఆ పరమాత్మనే ధ్యానించు. మనస్సు యొక్క ప్రభావానికి లోనవ్వద్దు. పరమాత్మ అంటే ఎవరు? నువ్వే పరమాత్మ స్వరూపుడవు. నేను పరమాత్మకు చెందినటువంటి వాడిని అనేటువంటి భావాన్ని కలిగి ఉండు. నీవే సాక్షాత్కరించుకో ఆ స్వరూపాన్ని. ఆ స్వరూపం ఈ దేహాదుల కన్నా ఎంతో విలక్షణమైనది. ఈ దేహం అనేది పడిపోతే అంతా అయిపోయిందనేటువంటి భ్రాంతి పొరపాటు అన్న విషయాన్ని చెబుతూ చోదితో విప్రవాక్యేన నత్వాం ధక్ష్యతి తక్షకః మృత్యవో నోపధక్ష్యంతి మృత్యూనా మృత్యువుకే మృత్యువైనటువంటి వాడు పరమాత్మ.
ఆ పరమాత్మ స్వరూపుడవే నీవైనప్పుడు మృత్యువు నిన్నేం చేస్తుందయ్యా? దేహం పోవటం అనేది నువ్వు పోయినట్లు కాదు, అది ఒక భ్రాంతి అనుకో. అప్పుడు నీకు పరమాత్మ మీద దృష్టి నిలుస్తుంది. ఆ తక్షకుడు నిన్ను ఏ విధంగానూ దహింపజేయచాలడు. అంటే శారీరకంగా దేహానికి కలిగేటువంటి నాశాన్ని ఆత్మనాశంగా నీవు భావన చెయ్యవద్దు. ఈ రెండిటికీ ఉన్నటువంటి భేదాన్ని వివేకంతో తెలుసుకో. దేహము నశించటం అనేటువంటిది అది చాలా తృణప్రాయమైనటువంటి విషయము. నిజమైన జ్ఞానం ఆత్మస్వరూప జ్ఞానమే. అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మాహం పరమం పదం ఏవం సమీక్షన్నాత్మానం ఆత్మన్యాధాయ నిష్కళే. నేనే పరమాత్మ స్వరూపుణ్ణి, పరమాత్మ కన్నా భిన్నమైనటువంటి వాడిని నేను కాదు అని నిరంతరము నీలో నువ్వు చక్కగా స్మరించుకో, అనుసంధానం చేసుకో. అప్పుడు నిన్ను నీవు పరమాత్మలో విలీనం చేసుకోగలుగుతావు. ఆ పరమాత్మ స్వరూపుడవై చక్కగా నిత్యానందాన్ని పొందుతావు. దశంతం తక్షకం పాదే లేలిహానం విషాననై నద్రక్ష్యసి శరీరంచ విశ్వంచ పృథగాత్మనః. తన పెదవులను విషతుల్యమైనటువంటి నాలుకతో అలా అలా నాకుతూ దగ్గరకొచ్చి నిన్ను స్పృశించి కాటు వేసే తక్షకుడైనా, అలాగే ఈ ధరించిన దేహమైన ఈ జగత్తైన ఇదంతా ఏమిటి అంటే పరమాత్ముని యొక్క స్వరూపం తప్ప వేరొకటి కాదు అన్న విషయాన్ని నీవు అర్థం చేసుకో. భయపడేది భయపెట్టేది యజ్ఞస్వరూపము, యజ్ఞభోక్త, యజ్ఞ ఫలము, యజ్ఞం చేసేవారు, యజ్ఞ ద్రవ్యాలు ఇవన్నీ పరమాత్మ కన్నా భిన్నమైనవి ఎలా కాదో, భయపెట్టే సర్పమైనా భయపెట్టబడుతున్నట్లుగా భావన చేసే నువ్వైనా ఈ సమస్తము పరమాత్మ కన్నా భిన్నమైనది కాదు. ఈ విషయం తెలుసుకున్నప్పుడు అసలు భయం అనేదే లేదు కదా. అందువల్ల నీవే పరమాత్మ స్వరూపునిగా భావన చేసుకుని మనస్సుని నిగ్రహించుకో. ఏతత్తే కథితం తాత యథాత్మా పృష్టవాన్ నృప హరేర్విశ్వాత్మనశ్చేష్టాం కిం భూయ శ్రోతుమిచ్చసి. కాబట్టి నీవు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ నేను చక్కగా సమాధానం చెప్పాను. ఆ శ్రీహరిని చక్కగా ధ్యానం చెయ్యి. ఇంకా నీకేం కావాలో అడుగు, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క లీలా విశేషాలన్నీ నీకు వర్ణించి చెప్పాను. ఇంకా నీకేం కావాలో అడిగితే అవన్నీ కూడా నేను నీకు తెలియజేస్తానన్నారు. ఇక్కడితో మనం ద్వాదశ స్కంధంలో 5వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 6వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సూత ఉవాచ. ఈ రకంగా పరీక్షిన్ మహారాజుకు సుఖయోగీంద్రుల వారు తెలియజేసినటువంటి ఈ పరమాత్మ తత్వాన్ని గురించి సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ వర్ణించి చెబుతూ శ్రీ సూత ఉవాచ. ఏతన్నిశమ్య మునినాభిహితం పరీక్షిత్ వ్యాసాత్మజేన నిఖిలాత్మదృశా సమేన తత్పాదమూలముపసృత్య నతేన మూర్ధన బద్ధాంజలిస్తమిదమాహ స విష్ణురాతః. ఈ విధంగా సుఖయోగీంద్రుల వారి చేత ఉపదేశింపబడినటువంటి పరీక్షిన్ మహారాజు ఆత్మస్వరూప జ్ఞాని అయినటువంటి ఆ సుఖయోగీంద్రుల వారికి శిరస్సు వంచి ఆయన పాదాలకు నమస్కరించారు. ఎంతో వినయంతో 2 చేతులు జోడించి ఆ విష్ణురాతుడని పిలవబడేటువంటి ఆ పరీక్షిన్ మహారాజు ఆయనకి నమస్కరించి ఈ విధంగా ఆ సుఖయోగీంద్రుల వారితో మాట్లాడబోతూ ఉన్నారు. మరి ఆయన ఏం మాట్లాడారు, తన అభిప్రాయాన్ని ఏం తెలియజేశారన్న విషయాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.